గత వారం రోజులుగా టీడీపీ నేతల డిమాండ్ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలో స్లోగా పెరిగిపోతుంది. సీఎం చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం ను చేయాలన్న కడప నేత శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేయడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ డిమాండ్ కు మద్దతు లభిస్తోంది. ఒక్కొక్కరుగా టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు. కూటమిలో పదవులు దక్కని వారు ఏదో పదవి పొందాలని ఆతృతగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ వాయిస్ ను పెంచుతున్నారు. ఇది చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకే అనేది సుస్పష్టం. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తదితరులు ఈ డిమాండ్ చేస్తున్న వారిలో ఉన్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా మరో డిప్యూటీ సీఎం పదవి అవసరం ఉందా అనే చర్చ కూటమి నేతల్లో మొదలయ్యాయి. చిరంజీవిని బీజేపీ తెర మీదకు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ తాజా డిమాండ్ ప్రాముఖ్యత సంతరించుకుంది. కూటమి నేతలు అంగీకారం తెలుపుతారా అనేది చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ తాజా వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత ఊపు తెచ్చే విధంగా మారాయి. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంలో ఎటువంటి అభ్యంతరం లేదంటూనే పవన్ కళ్యాణ్ ను తాము సీఎంగా చూడాలనుకుంటున్నామని వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసే విధంగా ఉంది. ఎన్నికలకు ముందు యువగళం, రెడ్ బుక్ పేరుతో ప్రజల్లో విస్తృతంగా చర్చలో నలిగిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యత నెరవేరుస్తున్నారు. చంద్రబాబు ఈ డిమాండ్ కు మద్దతిచ్చి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేస్తారా? కూటమి పార్టీలైన బీజేపీ, జనసేన ఇందుకు సరే అంటాయా అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ అంశం ఆల్రెడీ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.